వైఎస్ ఫ్యామిలీ అనగానే ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచే మొదలవ్వాలి. కానీ ఆయన జీవితం మరింత మందికి తెలిసింది ఉమ్మడి రాజధానికి సీఎం అయిన తర్వాతే. అద్భుతమైన సంక్షేమ పథకాలు ఆయన్ను పేదలకు దగ్గర చేశాయి. వరుసగా రెండోసారి గెలిపించేందుకు దోహదపడ్డాయి. ఆయన వేసిన ముద్ర చెరిగిపోనిది. తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ కొనసాగించే పరిస్థితి ఉంది. ఎందుకంటే వాటిని తీసేస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. అందుకే జగన్ ఎలాంటి పాపులారిటీ లేకున్నా కేవలం వైఎస్ కొడుకుగానే జనంలో గుర్తింపు పొందాడు. ఎంతలా అంటే తండ్రి పేరు చెప్పుకుని కళ్ళు మూసుకుని 60 సీట్లకు పైగా గత ఎన్నికల్లో గెలిచాడంటే అదంతా వైఎస్ రాజశేఖర రెడ్డి చలవే. ఆయనపై అవినీతి ఆరోపణలు, ఇతరత్రా విమర్శలు ఎన్ని ఉన్నా సంక్షేమ పథకాలు మర్చిపోయేలా చేశాయి. మరి వైఎస్ జీవితం అంతా అద్భుతంగా ఉందా అంటే అది తెలుసుకోవడానికి కొద్దిగా వెనక్కి వెళ్లాల్సిందే. వైఎస్ తండ్రి రాజారెడ్డిపై ఫ్యాక్షనిస్టుగా ముద్ర ఉంది. ఆయన్ను చూస్తే కడప జిల్లా మొత్తం వణికిపోయేది. ఆయన బెదిరిస్తే చాలు ఎంతటి వాడైనా తలొగ్గాల్సిందే అన్న పేరుండేదని కొంతమంది చెబుతారు. కానీ రాజారెడ్డి అంటే కడప జిల్లా వణికిపోయేలా చేసిన ఘటన ఒకటి ఉంది. అదే రాజారెడ్డి అనే పేరును ఏపీ మొత్తానికి పరిచయం చేసిందంటారు పాతతరం నాయకులు. కాంట్రాక్టులు చేసుకుంటూ ఉండే రాజారెడ్డికి కడపలో ఎదురు ఉండేది కాదు. ఆయనంటే అందరికీ హడలే. ఒక బ్రాహ్మణ టీచర్తో ఆయన స్నేహం రాజారెడ్డి రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిందంటారు. ఆ టీచర్ కు ప్రైవేటు పట్టా ల్యాండ్ ఉంది. తమ బంధువుల మీద 100 ఎకరాలు ఉండేది. పైగా ఆయన భూమిలో మైనింగ్ ఉందని తెలిసి రాజారెడ్డి మరింత దగ్గరయ్యాడట. ఫ్రెండ్షిప్ తో ఇద్దరూ కలిసి వెంచర్ స్టార్ట్ చేశారు. ఆ టీచర్ కు బ్యారైట్స్, మినరల్స్ అండ్ మైనింగ్ లైసెన్స్ ఉంది. కొద్ది రోజుల వరకు ఇద్దరూ కలిసి వ్యాపారం చేశారు. మైనింగ్ లో బాగానే వెనకేసుకొచ్చారు. అయితే అదే కాంట్రాక్టర్ ను చంపి రాజారెడ్డి మొత్తం లాక్కున్నాడట. ఆయనకు ఎవరు ఎదురు చెప్పేవాళ్ళు లేరు. దీంతో ఆయనకు ఎదురే లేకుండా పోయింది. అదే సమయంలో యువకుడిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రికి వ్యాపారంలో సాయం చేసేవారు. ఆయన కూడా వయసులో దూకుడుగా ఉండేవారని పేరు. రాజారెడ్డి ఎంత భయపెట్టేవారో అదే ఫ్యాక్షనిజానికి బలైపోయారు. తాను భయపెట్టిన వాళ్లు ఆయన హత్యకు ప్లాన్ చేసి కల్వర్తి దగ్గర ఇడుపులపాయ నుంచి పులివెందుల్లోని ఇంటికి వస్తుంటే బాంబులు విసిరి చంపేశారు. కానీ వైఎస్ ను రాజకీయాల్లోకి తీసుకొచ్చిందే ఆయన తండ్రి. అగ్రెసివ్ గా ఉండే వైఎస్ గుల్బర్గాలో మెడిసిన్ చదివిన తర్వాత ఆయన పూర్తిగా మారిపోయారు. ఎంతలా అంటే శత్రువులను కూడా క్షమించేంత. చదువు పూర్తి కాగానే గొడవల జోలికి వెళ్లలేదు. తండ్రితో కలిసి ఎలాంటి వివాదాలను ఆయన తలకెక్కించుకోలేదు. ఒకప్పుడు ఇదే వైఎస్ ప్రత్యర్థులను మాటలతోనే బెదిరించేవారు. ఎదురొస్తే బాగోదని వణికించేవారట. పైగా ఆయన సీనియర్ గా ఉన్న కేవీపీతో సాన్నిహిత్యం కూడా వైఎస్ కు మేలు చేసిందే అంటారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు వివాదాలకు దూరంగా ఏదైనా ఉన్నంతలో సేవ చేయాలనుకునేవారట. అయితే వైఎస్ కు ఉన్న పలుకుబడి, డబ్బు ఆయన్ను మరింత పేదలకు దగ్గర చేస్తుంది. ఎంబీబీఎస్ చదవగానే ఆ రోజుల్లో అందరూ సిటీలకు వెళ్లేవారు. కానీ వైఎస్ మాత్రం తన ప్రాంతంలో పేదలకు సేవ చేయాలని భావించారు. మొట్టమొదటిసారిగా జమ్మలమడుగు మిషన్ హాస్పిటల్లో కొన్నాళ్లు పనిచేశారు. 1973లో ₹1 కూడా పేదల దగ్గర తీసుకోకుండా ట్రీట్మెంట్ చేశారు. ఆ తర్వాత 70 పడకల ఆసుపత్రి సొంత ఖర్చుతో ఏర్పాటు చేశారు. ఆయన సేవాగుణం రాజారెడ్డి చేసిన తప్పులన్నీ కొట్టుకుపోయేలా చేశాయని వైఎస్ ప్రత్యర్థులు సైతం ఒప్పుకుంటారు. 1978లో అసెంబ్లీకి ఎన్నికైన వైఎస్ 80 నుంచి 83 వరకు మంత్రిగా కూడా చేశారు. అతి చిన్న వయసులోనే మినిస్టర్ అయి రికార్డు క్రియేట్ చేశారాయన. ఇక 83లో ఎన్టీఆర్ దాటికి హేమాహేమీలు ఓడిపోయారు. అయినా వైఎస్ఆర్ మాత్రం బంపర్ మెజారిటీతో గెలుపొందారు. పులివెందులలో ఆయనకు ఎదురు వచ్చేవాళ్లే కాదు, టీడీపీ తరపున కనీసం ఏజెంటుగా నిలబడేవారు సైతం లేరంటే ఆయన పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. లింగాలలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడానికి టీడీపీకి 30 ఏళ్లు పట్టింది. అంతలా వైఎస్ ఫ్యామిలీ పులివెందులలో తనదైన ముద్ర వేసింది. రాజకీయాల్లో వేగాన్ని చూసి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సైతం వైఎస్ ను మెచ్చుకున్నారు. కేవలం 34 ఏళ్లకే ఆయన్ను పీసీసీ ప్రెసిడెంట్ ను చేశారంటే వైఎస్ లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత 89లో ఎంపీగా పోటీ చేసిన వైఎస్ మళ్లీ 98లో రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. తనతో పాటు రాజకీయాల్లోకి వచ్చిన బాబు సీఎం కావడం వయస్సులో కసి పెంచిందంటారు ఆయన సన్నిహితులు. తన సాయం తీసుకునే బాబు తన కళ్ల ముందే ముఖ్యమంత్రిగా దేశ రాజకీయాల్లో కూడా పేరు తెచ్చుకోవడం వైఎస్ ఆలోచన శైలిని మార్చిందనేది కొంతమంది వాదన. పేదలకు దగ్గర కావాలంటే ఏం చెయ్యాలో ఆయనకు బాగా అర్థమైంది. శత్రువునైనా నవ్వుతూ పలకరించే మంచి యోగిలా మారిపోయారు వైఎస్. పేదలు అవసరం కోసం, ఆపద కోసం తన తలుపు తడితే సాయం చేసే వరకు నిద్రపోయేవారు కాదు.
వరుసగా 9 ఏళ్లు టీడీపీ అధికారంలో ఉండడంతో పాటు రైతులు బాబుపై ఆగ్రహంగా ఉన్నారు. ఇదే సమయంలో వైఎస్ చేసిన పాదయాత్ర ప్రజల మనసును గెలుచుకునేలా చేసింది. 64 రోజుల పాటు ఆయన చేసిన 1500 కిలోమీటర్ల పాదయాత్ర ఏపీ రాజకీయాలను మార్చాయి. తన స్నేహితుడైన చంద్రబాబు నుంచి పవర్ ను లాక్కుని సీఎం అయ్యారు. కేబినెట్ మీటింగ్ లో ఉన్నా సరే, ఎవరైనా రైతు వచ్చినా సరే మంత్రులను నిలబెట్టి ఐఏఎస్ అధికారులను బయటకు పంపి వాళ్లకు సాయం చేసే గుణం ఆయనది. ఇక కడప నుంచి వచ్చారంటే డైరెక్ట్ గా వైఎస్ అపాయింట్మెంట్ దొరుకుతుంది. పులివెందుల వాళ్ళకైతే అది కూడా అవసరమయ్యేది కాదట. పేదవాడైనా సరే ఆఫీసులోకి పిలిచి ఎంత పెద్ద ఆఫీసర్లతో మాట్లాడుతున్నా ఆపి వారికి టీ కానీ కాఫీ గాని ఇచ్చి సాయం చేసి పంపేవారట వైఎస్. అందుకే వరుసగా రెండోసారి సీఎం ను చేశారు ప్రజలు. కాకపోతే విధిరాతకు వైఎస్ బలయ్యారు. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడూ లేనంతగా రాష్ట్ర ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. వారి జీవితాలు మరింత వెలిగేలా చేస్తానన్న వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత జగన్ రాజకీయాల్లోకి రావడం, సీఎం పదవిని సోనియా గాంధీ తిరస్కరించడంతో వైఎస్ఆర్సీపీ పుట్టుకొచ్చింది. ఆ తర్వాత కథ అందరికీ తెలిసిందే.